నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ యానాం వెంకటేశ్వర ఆలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మార్చి 1వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల వ్రాత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్. యానాం వెంకటేశ్వర ఆలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. కోట్లాది రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంతో పాటు ఆలయ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి ఆలయ వైభవం తెలిపే విధంగా ఇటీవల పుదుచ్చేరిలో తయారు చేయించి తీసుకొచ్చిన రాతి విగ్రహాల గోడలను మల్లాడి పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులను ఆయన కమిటీ ప్రతినిధులతో పరిశీలించారు. ब्लॉक
నాయకులంతా కూడా ఒకటే ఏం కావాలి అన్నదంతా కూడా మళ్ళీ పంపించండి. మాట్లాడుకుంటారు మనం ఫస్ట్ పంపించిన కార్పొరేట్ వేస్తే అన్నీ కార్పొరేట్ వేస్తామంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మార్చి 1వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల రాత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పాఠ్యాంశ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న పరీక్షలు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రథమ, ద్వితీయ పాఠ్యాంశ పరీక్షలకు సంబంధించి మొత్తం 27,313 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో మొదటి సంవత్సరపు విద్యార్థులు 13,431 మంది కాగా రెండవ సంవత్సరపు విద్యార్థులు 13,881 మంది ఉన్నారన్నారు. వీరి కొరకు జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీరు ప్రశాంత వాతావరణంలో రాత పరీక్షలు రాసేందుకు లైటింగ్, వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీస్ శాఖతో సమన్వయం అవసరమన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజకుమారి, ఆర్డీఓలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిల, డిఎంఎన్హెచ్ఓ దుర్గారావు, దొర, డిపిఓ శాంతలక్ష్మి, పోస్టల్, ట్రాన్స్కో, పాఠశాల, విద్యాశాఖ, పోలీస్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. మాకు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎప్పుడు ప్రతి ఏడాది కూడా అందరి నుంచి మాకు పూర్తి కోఆపరేషన్ ఉంటుంది సార్. అందరికీ కృతజ్ఞతలు సార్. ఎక్కడా మాకు తేడా ఏమి ఉండదు సార్. ఈ నెల 15వ తారీఖు నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు యానాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు. విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్కి ఆందోళన చెందకూడదని మహాత్మా గాంధీ బాయ్స్ హై స్కూల్, కమలా నెహ్రూ గర్ల్స్ హై స్కూల్, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరినీ ఒకే చోట ఏర్పాటు చేసి సిబిఎస్ఈ సిలబస్తో విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఈ 15 రోజులు శ్రద్ధగా మీరు చదువుకొని ఈ పరీక్షలు రాసినట్లయితే మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులవుతారని, మన తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేక మనల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారని, అది మీరు గ్రహించి మన తల్లిదండ్రుల పేరును, మనం చదువుకున్న పాఠశాల పేరును నిలబెట్టే విధంగా మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని విద్యార్థులందరికీ సూచించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పెన్ను, పెన్సిళ్లను, స్వీట్స్ అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. So, prepare your examination well in time, go to your center, examination center on time. Before, from the morning itself, you revise the lessons. First, what you learn from the whole year, you have to revise it in 1 or 2 days before. 5 years అయిన తర్వాత మీ జీవితం ఏంటనేది ఆలోచన చేయాలి. మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటున్నాం, షాపుల్లో పని చేసుకుంటున్నాం, వేట చేసుకుంటున్నాం, వేరే చోట్లకి వెళ్ళి ఇంటిలో పాసి పని చేసుకుంటున్నాం. ఇక్కడ లేకపోతే వేరే ఊరికి వెళ్ళి మన తల్లిదండ్రులు మాలా ఉండకూడదనే ఉద్దేశంతో మనం చదివిస్తూ ఉన్నాం. నా పిల్ల, నా కూతురు కానీ, నా కొడుకు కానీ నాలాగా ఇంటిలో పని చేసుకోవడం కానీ, కూలి పనికి కానీ వెళ్ళకూడదు. లేదా భారతదేశ స్కూల్లో పంపిస్తున్నారు అనుకుంటారా? ఎవరన్నా కాదు. మీ తల్లిదండ్రులకు ఉండే ధ్యేయం నాలాగా నా పిల్లలు ఆ కూలి పని ఆ విధంగా ఉండకూడదు, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు రావాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత లాస్ట్ లో
నేను మంచం మీద పడిపోతే నా కూతురు నా కొడుకు చూస్తాడు అని మన తల్లిదండ్రులు ఉన్న ఉద్దేశం. ఇవన్నీ కరెక్టా కాదా? కరెక్ట్ అని మరి మనం ఏం చేసుకున్నాం? వారికి మన వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే మన స్కూల్ పంపించారు ఆ స్కూల్లో మనం సక్రమంగా వారి మాస్టర్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మన తల్లిదండ్రులు ఉండే మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కుటుంబ పరిస్థితి మన కుటుంబ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా ఒకరైనా ఫెయిల్ అవుతారా? ఏ ఒక్కరైనా ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవ్వడానికి ఉండదు. మీకు ఇచ్చిన పేపర్లో ఏ విధంగా ఉన్నాయి? అదే +2 అయితే రెండాటిని కంబైన్ చేసి చూసేప్పటికీ కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీ దగ్గర అయితే ఆ డిసడ్వాంటేజ్ కాదు, ఏమా డిసడ్వాంటేజ్ కాదు. అందుకని పిల్లలు మీరు ధైర్యంగా ఉంటే మీకు ఇందులో 15 మార్కులు వచ్చినా, అక్కడ 15 మార్కులు వచ్చినా, ఇక్కడ ఒక 10 మార్కులు వచ్చినా 30 మార్కులు పాస్ అయిపోతున్నారు. అక్కడ దాన్ని కంబైన్ చేసేటప్పటికి మనం కానీ పూర్తిగా ఆన్సర్ చేయకపోయినా మార్కులు తగ్గిపోతే దాని వల్ల 2 కంబైన్ చేసేప్పటికి తగ్గిపోయి ఫెయిల్ అయిపోవడానికి ఉంటారు. ఎక్కడ ఇంటర్మీడియట్ మనకు ఆ డిసడ్వాంటేజ్ ఇక్కడ లేదు. మనకి అడ్వాంటేజ్ లో ఉంది. సెంట్రల్ సర్వీస్ అయినా కానీ ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో మనకి అడ్వాంటేజ్ ఉంది. ఇంటర్మీడియట్ లో వచ్చిన తర్వాత టాపర్ గా మనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా పాండిచేరిలో మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే మిగతా ప్రైవేట్ గా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీరు డాక్టర్ చదవాలని అనుకుంటారు. మీరు డాక్టర్ చదవాలని అనుకుంటే మన ఫైనాన్స్ గా మన పొజిషన్ చదివించే పొజిషన్ కాదు. డాక్టర్ చదవాలని డాక్టర్ సీట్ వచ్చినా కానీ ఈ 7 మెడికల్ కాలేజీలో సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే సంవత్సరానికి 8 లక్షలు పెట్టాలి. లక్షలు పెట్టే తల్లిదండ్రులు మనకి ఆ పొజిషన్ లో ఉన్నారా? ఫస్ట్ ఇయర్ మన స్నేహితులు మన కుటుంబీకులు పెట్టేస్తుంటే సెకండ్ ఇయర్ నుంచి డ్రాప్ అయిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చేది 2-2.5 లక్షలు మాత్రమే. సంవత్సరానికి అయ్యేది లక్షలు. ఎక్కడ అదే గవర్నమెంట్ కాలేజీలో నువ్వు కానీ టాపర్ గా ఉండి నువ్వు సీట్ తెప్పించుకున్నావు అనుకో, సంవత్సరానికి అంతా ఖర్చు అయ్యేదంతా కలిపి 1,50,000 మాత్రమే. ఐపోలవరం మండల పరిధిలోని పాత ఇంజరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక జంట మొట్టమొదటి మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. స్థానిక గ్రామ పంచాయతీలో ఎం దుర్గాదేవి ఆర్ దుర్గారావు దంపతులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి పి సూర్య చేతుల మీదుగా గ్రామ పంచాయతీలో మొట్టమొదటి వాట్సాప్ గవర్నెన్స్ మ్యారేజ్ సర్టిఫికెట్ను నూతన జంటకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిన వెంకన్న బాబు వారి 48వ వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించారు. ముందుగా యాళ్ల ప్రభాకర్ రావు, లక్ష్మీ తులసి, పుష్పరాణిలచే ఆలయార్చకులు కొండవేటి సాయి, బుచ్చిరామయ్య పూజలు నిర్వహించి అనంతరం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్ల మండలం తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదంను పాటల్లో కీర్తిశేషులు బచ్చు శ్రీనివాసరావు 22,100 వారి కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. యానం బోర్డ్ స్ట్రీట్లో చింతం రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగమేడి క్లినిక్ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం క్లినిక్ నిర్వాహకులు చింతం రామకృష్ణ కుమారులు అజయ్ వినయ్లు మల్లాడిని ఘనంగా సత్కరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం వెంకటేశ్వర ఆలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మార్చి 1వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల వ్రాత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.